హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్న గెస్ట్ 28 ఏళ్ల అనుభవం కలిగినటువంటి వ్యక్తి, విద్యావేత్త అండ్ ఎక్స్పర్ట్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఆల్సో ట్రైనర్ అండ్ ఎస్పెషలీ అమెరికన్ యాక్సెంట్ అండ్ ఇంగ్లీష్ యాక్సెంట్ లో ఫ్లూయెన్సీ ఉన్న వ్యక్తి అశోక్ చక్రవర్తి గారు. నమస్కారం అశోక్ గారు. ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా మాట్లాడే వాళ్ళు, ఇంగ్లీష్ లో ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళతో మాట్లాడాలని చాలా మంది కొంచెం బెరుగ్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఇప్పుడున్న జనరేషన్ లో ఎలా ఉండాలి అండ్ పిల్లలు ఇంగ్లీష్ ని ఎంత బాగా నేర్చుకోవాలి? అందరికీ ఛానల్ని యూజ్ చేస్తున్న వాళ్ళందరికీ, వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇంగ్లీష్ ఇప్పుడు ఎంత ప్రెసెంట్ డేస్లో ఎంత ఇంపార్టెంట్ అన్నది మీ క్వశ్చన్, రైట్? అయితే మనము పాస్ట్ గురించి కానివ్వండి, ఫ్యూచర్ గురించి కానివ్వండి మాట్లాడడం అనేది అనవసరమైన విషయం. గతంలో మనం చూసుకున్నట్టయితే ఓ 20-30 ఇయర్స్ బ్యాక్ సిచ్యువేషన్ వేరు, ఇప్పటి సిచ్యువేషన్ వేరు. ఎందుకంటే ఇప్పుడు నాకు పర్సనల్గా రిలేటివ్స్, ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళ పేరెంట్స్ ఉంటారు చూడండి. వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే ఏమీ చదువుకోకపోయినా, ఇప్పుడు ఈవెన్ 5th, 6th స్టాండర్డ్ చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంచి మంచి పొజిషన్లో ఉండి రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దే హ్యావ్ గాట్ ఎ లాట్ ఆఫ్ ప్రాపర్టీస్, చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. అండ్ హౌ కుడ్ దే ఎర్న్ ఆల్ దట్ అంటే వాళ్ళు జస్ట్ జాబ్ చేస్తూ ఎర్న్ చేసిన వాళ్ళే ఉన్నారు. అండ్ అప్పటి సిచ్యువేషన్ ఇప్పటి సిచ్యువేషన్ ఒకటే అంటారా? చెప్పండి. ఒక పర్సన్కి మీరు బిలీవ్ చేయరు, ఒక పర్సన్కి 3-4 జాబ్ ఆఫర్స్ వచ్చిన టైం ఉంది కొన్ని ఇయర్స్ బ్యాక్. కానీ ఇప్పుడు చూస్తే ఎంతమంది గవర్నమెంట్ జాబ్స్ కోసమని ట్రై చేస్తూ ఉంటారు, ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, ప్రిపేర్ అవుతూనే ఉంటారు. కానీ వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయా? రావడం లేదు. కానీ ఇప్పుడు మీరు అడిగిన ఈ క్వశ్చన్ ఏంటంటే, ఇంగ్లీష్ అనేది ఎంత పెద్ద ఒక వెపన్ లాగా యూజ్ చేసుకుంటున్నారు. అండ్ అఫ్ కోర్స్ క్వాలిఫికేషన్ లేకపోయినా పర్వాలేదు, ఇంగ్లీష్ ఉందనుకోండి, దే కెన్ బి ఇన్ వెరీ గుడ్ పొజిషన్స్. అదేలాగా ఎలా అంటే వాళ్ళు ఇంగ్లీష్తో మేనేజ్ చేస్తున్నారు. అంటే చదువుకోకపోతే ఇంగ్లీష్ ఎలా వస్తుంది అని చెప్పి అనుకోవచ్చు. నాకు తెలిసిన పర్సనల్ పీపుల్, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చదువుకోలేదు. అంటే లిటరేట్స్ అని నేను అనడం లేదు, వాళ్ళు చదువుకోకపోయినా కూడా ఇంగ్లీష్ బాగానే మాట్లాడతారు. ఎలా వచ్చింది సార్ వాళ్ళకి ఇంగ్లీష్ అని చెప్పేసి డౌట్ వస్తుంది. ఎలా వచ్చిందంటే, వాళ్ళు రెగ్యులర్గా రీడింగ్ హ్యాబిట్ ఉంటుంది వాళ్ళకి. కొంతమందికి న్యూస్ పేపర్ చదవడం కానివ్వండి, కొంతమందికి ఏదైనా మ్యాగజైన్ చదవడం కానివ్వండి, ఇలాంటి అలవాటు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఆ చదవడం ఎక్కువ అలవాటు ఉన్న వాళ్ళు అదే లాంగ్వేజ్ని మాట్లాడతారు కూడా. మీరు ఇప్పుడు చదువుకోవాల్సిన అవసరం లేదు. మీరు తెలుగు ఏదైనా న్యూస్ పేపర్ని చదవండి, లేదా మ్యాగజైన్ని చదవండి, మంత్లీ మ్యాగజైన్, వీక్లీ మ్యాగజైన్ ఏదైనా చదవండి, లేదా స్టోరీ బుక్స్ చదవండి. మీరు తెలుగుని చదువుతూ కనుక ఉన్నారనుకోండి, ఉంటే ఏమవుతుందంటే మనకు మాట్లాడడం కూడా ఆటోమేటిక్గా వస్తుంది. మీరే చెప్పండి, తెలుగు మనం ఎవరైనా నేర్చుకున్నామా? మనం ఇప్పుడు మన లాంగ్వేజ్ తెలుగు అని చెప్పేసి చెప్తాం, కానీ చిన్నప్పటి నుండి మనం ఆ లాంగ్వేజ్ ని మాట్లాడుతుంటాం. మనం ఏమైనా నేర్చుకుంటామా? నేర్చుకోకపోయినా మనకు వస్తుంది. ఏ భాష అయినా 30 రోజుల్లో నేర్చుకోవచ్చు అంటారు కదా, అది ఇంగ్లీష్ కూడా వర్తిస్తుంది. 30 days లో మనం నేర్చుకోగలమా? అది ఎవరైనా చెప్తే మాత్రం నేనైతే తప్పంటాను. అవునా? తప్పదు. లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనే కాదు, ఏ లాంగ్వేజ్ అయినా సరే మనకు 1 month అంటే కొంతమంది ఏం చేస్తారంటే, నేను అక్కడక్కడ అడ్వర్టైజ్మెంట్ అది చూస్తుంటాను, 3 days 4 days అని, 1 week అని, 10 days అని అలా చెప్పి కూడా ఛాలెంజ్ ఏదో చేస్తూ ఉంటారు. అలా చేసిన వాళ్ళు కరెక్ట్ అని చెప్పేసి నేనైతే అనను, నేను ఒప్పుకోను. నేనైతే ఇన్ని ఇయర్స్ నుండి ఉన్నాను, వాళ్ళు అలా చెప్పేవాళ్ళు కూడా నాకంటే తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అలా చెప్పొచ్చేమో, కానీ నేనైతే ఎవరికి అలా చెప్పను. ఈవెన్ నాకు ఒక 1 month లో పర్ఫెక్ట్ ఇంగ్లీష్ రావాలి, నేను మీకు ఒక 10 lakhs ఇస్తాను అని చెప్పేసి అన్నా కూడా నేను ఒప్పుకోను. ఎందుకంటే 1 month లో రాదు, ఒక మినిమం ఒక 3 months కావాలి. ఒక 3 months కంప్లీట్గా ప్రాక్టీస్ చేయాలి. మీరు అనొచ్చు, ఎంత సార్ ఒక 1 hour 1.5 hour ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందా అంటే, 1 hour 1.5 hour ప్రాక్టీస్ చేస్తే సరిపోదు. ఇంగ్లీష్ని మనం ఇప్పుడు ఇంగ్లీష్ మన లాంగ్వేజ్ కాదు, కానీ తెలుగుని మాట్లాడాలన్నా కూడా మనం ఎంతో ప్రాక్టీస్ ఉంటుంది, ఎంతో మనతో మాట్లాడతాం, అప్పుడు మాత్రమే మనకు ఆ లాంగ్వేజ్ వస్తుంది. ఇప్పటికి కూడా తెలుగులో నేను పర్ఫెక్ట్ అని ఎవరైనా చెప్తారా? చెప్పండి మీరు. తెలుగు మన లాంగ్వేజే కదా, మరి మనం ఎందుకు చెప్పండి? తెలుగు మన లాంగ్వేజ్ అయ్యుండి కూడా మనం పర్ఫెక్ట్ అని చెప్పము. అలాంటిది ఇంగ్లీష్ మన లాంగ్వేజ్ కానే కాదు. అండ్ యు నో వన్ థింగ్, దేర్ ఆర్ మెనీ కాంప్లికేషన్స్ ఇన్ దట్ లాంగ్వేజ్, దేర్ ఆర్ మెనీ కన్ఫ్యూజింగ్ థింగ్స్ ఇన్ దట్ లాంగ్వేజ్. కన్ఫ్యూజింగ్ థింగ్స్ ఎన్నో ఉన్నాయి. ఎవరైనా అవునన్నా కాదన్నా నేనైతే ఒప్పుకోను. కన్ఫ్యూజింగ్ థింగ్స్ చాలా ఉన్నాయి అటువంటి ఇంగ్లీష్ లో. డెఫినెట్లీ. అండ్ పియూటీ పుట్టైనప్పుడు సియూటీ కట్ అవుతుంది. అవును, ఎందుకు కాదు? ఇప్పుడు బియూటీ
బట్ అనాలి, పియుటి పుట్ అనాలి, బియుటి బుట్ ఎందుకు కాదు అది? అయితే కాంప్లికేషన్ అదే అనుకుంటారు ఎవరైనా అనగానే అదే చెప్పొచ్చేమో, కానీ నేనంటాను ఏంటంటే అదే కాదు, చాలా ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ కన్ఫ్యూజింగ్ థింగ్స్ ఉన్నాయి. కొంతమంది ఏమంటారంటే ఇంగ్లీష్ ఈజ్ బ్యూటిఫుల్ లాంగ్వేజ్ అంటారు. అది బ్యూటిఫుల్ లాంగ్వేజ్ అవునో కాదో నాకు తెలియదు. ఇంగ్లీష్ ఈజ్ అన్ ఈజీ లాంగ్వేజ్ అంటారు, కానీ నేను అది ఒప్పుకోను. అందంగా ఉంటుందా లేదా నాకు తెలియదు, నాకైతే తెలియదు అది. అలాగే ఏదైతే ఈజీగా నేర్చుకోవచ్చు అంటారు చూడండి, అది నేను ఒప్పుకోను. ఎందుకంటే నేనే ఒకటి అడుగుతాను మిమ్మల్ని, ఇంగ్లీష్ అంత ఈజీ లాంగ్వేజే అన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళు కూడా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి ఎందుకు వస్తారో చెప్పండి. అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్? గ్రామర్ చాలా డిఫికల్ట్ గా ఉంటుందా ఇంగ్లీష్ లో? యాక్చువల్ గా గ్రామర్ పాయింట్స్ కొన్నే ఉంటాయి, నిజానికి మనం నేర్చుకోవాలి. ఇంగ్లీష్ అనేది ఎప్పుడైనా కూడా రిటర్న్ ఇంగ్లీష్ వేరు, స్పోకెన్ ఇంగ్లీష్ వేరు. ఇప్పుడు మీరు ఎలాగైతే బట్ పుట్ అన్నారో ఇదంతా కూడా స్పోకెన్ ఇంగ్లీష్. ఇది రిటర్న్ ఇంగ్లీష్ వేరు, స్పోకెన్ ఇంగ్లీష్ వేరు. అయితే స్పోకెన్ ఇంగ్లీష్ ని నేర్చుకోవడము రిటర్న్ ఇంగ్లీష్ కంటే ఈజీ. ఇక్కడ కేర్ఫుల్ గా వినండి అందరూ కూడా, ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను, ఎంతమంది చూస్తే అంతమంది. కామెంట్స్ చేయాలంటే ఎవరైనా ఏదైనా కామెంట్ చేయొచ్చండి, దానికి సరిగా అర్థం కాదు. కానీ పర్ఫెక్ట్ గా అర్థం చేసుకోవడం ఏంటి అంటే చూడండి, ఇంగ్లీష్ అనేది కన్ఫ్యూజింగ్ థింగ్, అది తొందరగా అర్థం కాదు. అది ఒకటే అనుకుంటాము, ఏది మనము బట్ బుట్ అంటాం. రిటర్న్ ఇంగ్లీష్ వేరు, స్పోకెన్ ఇంగ్లీష్ వేరు. ఇక్కడ ఈ టూ థింగ్స్ ని తీసుకున్నట్టయితే రిటర్న్ ఇంగ్లీష్ కంటే స్పోకెన్ ఇంగ్లీష్ ఈజీగా వస్తుంది. రెండు థింగ్స్, రిటర్న్ ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్. మీరు అటెండ్ అవ్వండి, మీరు నా దగ్గరికి వచ్చేసానండి, సార్ నేను రిటర్న్ ఇంగ్లీష్ అటెండ్ అవుతాను, స్పోకెన్ ఇంగ్లీష్ అటెండ్ అవుతాను, అటెండ్. ఐ విల్ టెల్ యూ దట్ ఓకే, దెన్ సార్ విచ్ వన్ ఈజ్ ఈజియర్ అన్నారు. విచ్ వన్ ఈజ్ ఈజియర్ అంటే ఐ విల్ టెల్ యూ దట్ స్పోకెన్ ఇంగ్లీష్ ఈజ్ ఈజియర్ దాన్ దిస్ వన్. కానీ అన్ని లాంగ్వేజెస్లో ఇంగ్లీష్ నేర్చుకోవడమే ఈజీగా ఉంటుంది అని ఎవరైనా అంటే మాత్రం నేను ఒప్పుకోను. అది రాంగ్ కూడా, అది అంత ఈజీ విషయం కాదు, అది కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. ఎవరైనా కంపేర్ చేస్తే రిటర్న్ ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ కంపేర్ చేయవచ్చు, కంపేర్ చేసి చెప్పొచ్చు ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్ ఈజీగా వస్తుందని. ఎందుకు రిటర్న్ ఇంగ్లీష్ అనేది కష్టము అంటే, మీరు ఇప్పుడు ఏదైతే బట్ పుట్ ఏవైతే చెప్పారో ఇవన్నీ కూడా రిటర్న్ ఇంగ్లీష్కే వస్తాయి. మీరు నాకు షుడ్ స్పెల్లింగ్ నేను అడిగాను అనుకోండి, మీరు ఏం చెప్తారు చెప్పండి? ఏం స్పెల్లింగ్? షుడ్ స్పెల్లింగ్. షుడ్, yes, SHOULD. ఓకే, అందులో మీరు పలికినప్పుడు, మీరు చెప్పినప్పుడు, మీరు ప్రొనౌన్స్ చేసినప్పుడు ఎల్ వచ్చిందా? సైలెంట్ అయింది. మరి సైలెంట్ ఉన్నప్పుడు రాయడం ఎందుకు? ఇది SHOULD అన్నారు చూడండి, ఇది రిటర్న్ ఇంగ్లీష్. కానీ షుడ్ అని మనం చెప్పాం చూడండి, ఇది స్పోకెన్ ఇంగ్లీష్. సో స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ రిటర్న్ ఇంగ్లీష్, దీస్ ఆర్ డిఫరెంట్. అండ్ వాట్ ఎవర్ యూ రైట్ రిటర్న్ ఇంగ్లీష్ అనేది ఏదైతే రాస్తారో అది దట్ ఈస్ జస్ట్ ఫర్ ఎగ్జామినేషన్ పర్పస్. ఇప్పుడున్న సిచ్యుయేషన్స్ లో ఇంగ్లీష్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అయిపోయింది? ఎందుకు అయిపోయింది అంటే, ఇప్పుడు ఇంగ్లీష్ లేకపోతే జాబ్స్ ఇవ్వడం లేదు యాక్చువల్ గా. నేను నాకు స్టూడెంట్స్ ఉన్నారు, వస్తారు వాళ్ళు వచ్చేసి సార్ ఇంగ్లీష్ లేదు కాబట్టి నాకు జాబ్ రావడం లేదు అంటారు. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చోండి, నేనే నా స్టూడెంట్కి ఫోన్ చేస్తాను, అడుగుతాను ఏమైంది నీకు జాబ్ వచ్చిందా అంటే, రాలేదు సార్, అదే సార్ ఇంగ్లీష్ కోసమే నేను ట్రై చేస్తున్నా, ఇంగ్లీష్ రాలేదు అని చెప్పేసి నాకు జాబ్ రావడం లేదు అని అంటాడు. ఇప్పుడే లైవ్ లో నేను మీకు వినిపిస్తాను కావాలంటే. అంటే అలాంటి స్టూడెంట్ ఒకడే ఉన్నాడని నేను అనలేదు. ఎందుకని జాయిన్ అవుతున్నారు ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కి వెళ్ళేసి జాయిన్ ఎందుకు అవుతున్నారు అంటే, ఇంగ్లీష్ రాకపోతే వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం లేదు. సో ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు? డెఫినెట్లీ నేర్చుకోవచ్చు. లాంగ్వేజ్, లెర్నింగ్ లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్. లెర్నింగ్ లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్ అండ్ స్టడీస్ దిస్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు మీరు చదువుకోవడం ఉన్నది అనుకోండి, అది డిఫరెంట్. లాంగ్వేజ్ నేర్చుకోవడం డిఫరెంట్. మీకు లాంగ్వేజ్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మీరు లాంగ్వేజ్ నేర్చుకోగలుగుతారు. కానీ మీరు డిగ్రీని, మీరు పీజీని మీరు పాస్ అవ్వగలుగుతారా? సర్టిఫికేట్ తెచ్చుకోగలుగుతారా? చెప్పండి. మీరు ఒక ఇంగ్లీష్ తోనే రాయండి చూద్దాం. సో లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు, కానీ సబ్జెక్ట్స్ నేర్చుకోవాలంటే నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఉండాలి. లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే నాలెడ్జ్ ఉండొద్దు అని కాదు. లాంగ్వేజ్ నాలెడ్జ్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండి దాని కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ తర్వాత పర్సివియరెన్స్ అంటారు, దెన్ రెగ్యులర్ ప్రాక్టీస్. ఎంత మందికి ఉందంటారు చెప్పండి? రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలి, తర్వాత పేషెన్స్ ఉండాలి, తర్వాత కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఇది ఉన్నప్పుడు ఏదైనా నేర్చుకోవచ్చు. So that's the importance of English. Yeah, definitely. Thank you so much. Thank you.